మహాప్రభు అంటున్న చిల్లంగి వేలంక ప్రజలు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో చిల్లంగి నుండి వేలంక మీదుగా వెళ్లే రహదారి పూర్తిగా అధ్వానంగా మారిన రోడ్లు వేయకపోవడంతో అటుగా వెళ్లే ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పేర్కొన్నారు. వేలంక రహదారులు పరిశీలించిన అనంతరం రమేష్ ఏలుబండి శివ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్లకు నిధులు కేటాయించారని తెలిపారు. కిర్లంపూడి మండలంలో కొన్ని రోడ్లను పరిశీలించి వాటి మరమ్మతుల నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే ఈ రోడ్లకు విముక్తి కలుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి జనసేన మండల అధ్యక్షులు ఉలిసి ఐరాజా, వేలంక జనసేన నాయకులు చిట్నిడి సురేంద్ర, ఇంటి పవన్, తామరాడ ఎంపీటీసీ రాజా, గోకాడ ప్రసాద్, ఎల్లపు రాంబాబు, గంధం ప్రభాకర్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా వేలంక నుంచి కిర్లంపూడి వరకు కూడా, అందులో వేలంక నుంచి చిల్లంగి వరకు మరీ వరస్ట్ ఉంది రోడ్డు. పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం వరకు కూడా స్కూల్ బస్సులు ఎన్నో తిరుగుతుంటాయి. అలాగే వ్యాపారస్తులు, అలాగే కూలి పనులకు వెళ్ళేవారు మొత్తం మీద బళ్ళు మీద అంటేనో, ఆటో అయితేనో, కార్లు అయితేనో జర్నీ పొద్దున్న సాయంత్రం 15 రోజులు జరుగుతుంది. అయితే ఈ రోడ్డు ఎంత వరస్ట్ ఉందంటే మొన్న ఇద్దరు బళ్ళు మీద కూడా కాలువలో పడిపోవడం జరిగింది. ఇది మా ఇన్ఛార్జ్ గారికి మొన్న తెలియజేశాను. ఈ రోజున ఆయన వచ్చి ఈ రోడ్డు చూసి మా ఇన్ఛార్జ్ గారు అయినటువంటి శ్రీ తుమ్మపల్లి రమేష్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని కొంచెం త్వరగా ఈ రోడ్డు వేయించాల్సిందిగా ఆయనకి మేము వేలంక గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఈరోజు వచ్చి కార్యక్రమం చూసి దీనిపైన ఆయన స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇది మా ఇన్ఛార్జ్ గారికి చెప్పడం జరిగింది. సంవత్సరం అయినా వేసిన 6 నెలలకి రోడ్డు పోవడం జరిగింది. మళ్ళీ దీన్ని పూర్తి చేత అనేది కూడా ఎక్కడ ఎవరు పట్టించుకున్న నాదులు లేదు. ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టి తీసుకెళ్లాలనేసి మరి కోరుకుంటున్నాను. ఢిల్లీ రహదారిలో ఈరోజు గత ప్రభుత్వం నుంచి కూడా రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. మన ఆటో సోదరులు ఇక్కడ ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది తక్షణమే ఈ కోడ్లు ఈ రోడ్డు రిపేర్ చేసే విధానంగానే కానీ రోడ్డు వేసి పరిస్థితుల్లో ఈరోజు మా ప్రభుత్వం ఉంది కాబట్టి గత ప్రభుత్వం చేయలేని రోడ్డును కూడా మేము ఈరోజు ఈ రోడ్డు నిర్మాణానికి మా ఎమ్మెల్యే గారితోనే మా ఎంపీ గారితో కూడా చెప్పి ఈ రోడ్డు తక్షణమే వేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియబడుతున్నాం. నమస్కారం.